డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం మోంతా తుఫాన్ దాని ఎఫెక్ట్ కూడా కాస్త తగ్గినట్లు తెలుస్తుంది ఏపీ వ్యాప్తంగా. అయితే మోంతా ఎఫెక్ట్ తో ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా వరంగల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వరంగల్ అలాగే హనుమకొండ జిల్లాలపై భారీగా వర్ష ప్రభావం అనేది ఉంది. ఇక మోంతా ఎఫెక్ట్ తో ఈ ఎఫెక్ట్ కూడా ఎక్కువ అయిన కారణంగా వరంగల్ మొత్తం కూడా వర్షాలు దంచుకొడుతున్నాయని చెప్పుకోవచ్చు. రెండు జిల్లాల్లోనూ ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్స్ ని కూడా అందుబాటులో ఉంచారు. అయితే కలెక్టర్స్ కూడా ముమ్మర తనిఖీలు చేస్తూ 24 గంటలు కూడా అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ కంట్రోల్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేసిన ప్రక్రియ కూడా మనం చూసాం. ఇటువంటి చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మోంతా ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతానికి వరంగల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్లోని గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడిందని కూడా మనం చూడొచ్చు. విజువల్స్ లో భాగంగా స్క్రీన్ పైన ఏవైతే విజువల్స్ ఉన్నాయో వాటిలో చూస్తే అర్థమవుతుంది. రోడ్లు మొత్తం కూడా జలమయం అయిపోయి అది నదిలాగా రోడ్లపైనే వర్షపు నీరు ప్రవహిస్తున్న తీరుని ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు ప్రాంతాలన్నిటిలో కూడా రోడ్లన్నీ కూడా ఇదే పరిస్థితి తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏదైతే తుఫాను కారణంగా భారీ వర్షాల కారణంగా అక్కడ వరంగల్ స్టేషన్స్ లో రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగింది. స్టేషన్ లోనే వర్షపు నీరు ఉండటంతో పలు రైళ్లు నిలిచిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. వరంగల్ అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా నీట మునిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరి ఏ విధంగా అయితే అవస్థలు పడుతున్నారో వరంగల్ ప్రాంత ప్రజలు ఆ దృశ్యాలను కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికి వరంగల్ అలాగే హనుమకొండ జిల్లాలపై మోంతా ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక దీని ప్రకారం చూసుకుంటే ఎక్కడున్న ప్రజలకు కూడా అధికారులు కలెక్టర్లు పలు సూచనలు జారీ చేశారు. దాంతో ఎవరు బయటకు రావద్దు అని చెప్పి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది మోంతా ఎఫెక్ట్ అని చెప్పి కూడా అధికారులు తెలియచేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి వరంగల్ వ్యాప్తంగా వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, మోంతా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది, ప్రస్తుతం కలెక్టర్స్ కానీ అధికారులు కానీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వేణు, మనం చూస్తున్నాం విజువల్స్ లో చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం నీట మునిగిపోయింది వరంగల్ జిల్లా అంతా కూడా అర్థమవుతుంది. రోడ్లన్నీ జలమయం అయిపోవటం, ప్రధానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా నీట మునగడం చూస్తున్నాం. ఇళ్లలో కూడా నీళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు వేణు? విలయం అయితే కొనసాగుతున్న పరిస్థితి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరంగల్ హనుమకొండ టౌన్లకు సంబంధించి 18 కాలనీలు కంప్లీట్ గా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతము మనం ఈ విజువల్స్ లో చూస్తున్నది రామ్ నగర్ ప్రాంతము. ఇదంతా కూడా ఈ కాలనీ లోపలికి దాదాపుగా 6 నుంచి 7 ఫీట్ల ఎత్తుతో నీళ్ళైతే వస్తుండటంతో ఫస్ట్ ఉన్నటువంటి ఆ గ్రౌండ్ ఫ్లోర్లు అన్ని కూడా కంప్లీట్ గా నీట మునిగి ఒక చెరువులా తలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ఈ భారీ వర్షంతో అటు వరంగల్ అండర్ బ్రిడ్జ్ మొత్తంగా కూడా నీటితో నిండిపోయింది. అక్కడ నుంచి రాకపోకలు నిలిపేశారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో కంప్లీట్ గా నీళ్లు రావడంతో ఆ ట్రైన్లను కూడా అక్కడే హాల్ట్ చేసిన పరిస్థితి. వరంగల్ కు సంబంధించి బిఆర్ నగర్, శివ గణేష్ కాలనీ, శివనగర్, పెరకవాడ, సాయి గణేష్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సో ఇవన్నీ కంప్లీట్ గా నీళ్లలో మునిగిపోయాయి. ఇక హనంకొండ టౌన్ కు సంబంధించినటువంటి హంటర్ రోడ్డు జూ పార్క్ వద్ద కంప్లీట్ గా భారీ ఫ్లో వెళ్తుండటంతో హంటర్ రోడ్డు ప్రాంతం నుంచి రాకపోకలన్నింటి కూడా పోలీసులు నిలిపివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక హనుమకొండ నగరానికి సంబంధించి అటు గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, క్రాంతి నగర్, అశోక్ కాలనీ, అదే విధంగా శివ కాలనీ, దాంతో పాటుగా ప్రీతి కాలనీ, సో ఇవన్నీ కూడా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితే. కంప్లీట్ గా నీళ్లలోకి నీరు చేరుతూ వాహనాలు గాని అసలు ఇంటి సామాగ్రి అంతా కూడా నీళ్ల లోపల మునిగిపోయింది. సో ఒకసారి మనం ఒక చిన్న కాలనీకి సంబంధించిన ఫ్లో మనం ఇప్పుడు చూసేది ఇది ఆ గోకుల్ నగర్ ఎగువ నుంచి వచ్చేటువంటి ఒక కాల్వ పరిస్థితి ఇట్లా ఉంది. కాలనీ అంతా కూడా కంప్లీట్ గా అయిపోయిన పరిస్థితి, ఎక్కడికక్కడ బయటికి తీయలేని పరిస్థితి. సో ఇండ్ల లోపలి సామాన్ అంతా కూడా నీళ్ల లోపలే తడిసిపోయి ముద్దైనటువంటి పరిస్థితి. సో ఒక్కొక్కరి వాహనాలు కూడా ఈ విధంగా నీళ్ల లోపల మునిగి వెళ్ళాలన్నా కూడా కంప్లీట్ గా హన్మకొండ టౌన్ అంతా కూడా. సో ఈ బ్లాకేజ్ కారణంగా కూడా ప్రజలు ఎక్కడి పరిస్థితితో మొత్తానికి ఎక్కడి వాళ్ళు అక్కడే చిక్కుకుపోయి మొత్తంగా ఒక వరద బీభత్సం అయితే హనుమకొండ వరంగల్లో కొనసాగుతుంది. చింతగట్టు ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు రోడ్డు, ఎంజిఎం సర్కిల్, అదే విధంగా బస్ రోడ్ అంతా కూడా 16.4 సెంటీమీటర్ల వర్షపాతం ఈ 2 గంటల్లో నమోదైంది. అంటే
ఈ 16 సెంటీమీటర్ల వర్షపాతం అంటే దాదాపుగా ఆ టౌన్ లోపలికి ఒక్కొక్క వరద కాలువలో నుంచి ఫ్లో దాదాపు 2000 నుంచి 4000 క్యూసెక్ల వరద వస్తుందంటే ఒక చిన్న నది పారుతున్నటువంటి ప్రస్తుతం వరంగల్ హన్మకొండ టౌన్ మొత్తం కూడా అనిపిస్తుంది. ఇప్పటికే రవాణా వ్యవస్థ ఆగిపోయింది. వరంగల్ బస్ స్టాండ్, హన్మకొండ బస్ స్టాండ్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆ బస్సులను ప్రజా రవాణా వ్యవస్థ నిలిపేశారు. మరోవైపు కూడా అటు మొత్తంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధి లోపల సరఫరా కంప్లీట్ గా నిలిపివేశారు. ఎక్కడికక్కడ అటు ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఆ పోల్స్ కానీ కూలిపోయే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎన్పిడిసిఎల్ అధికారులు కంప్లీట్ గా విద్యుత్ అయితే ఎక్కడ సరఫరా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. బోట్ల సహాయంతో ఎన్టీఆర్ కాలనీ లోపల చిక్కుపోయిన ప్రజలందరినీ కూడా ఎగువ ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ప్రజలు పూర్తిగా ఎటు వెళ్లాలన్నా వెళ్ళలేని పరిస్థితి, సహాయక చర్యలు చేయాలన్నా కూడా ఈ స్థాయిలో వరద వస్తుందని ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. సో దీంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్ల లోపలే జనమంతా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ వరంగల్ ట్రై సిటీ పరిధి లోపల కనిపిస్తా ఉంది. ఇక దీంతో పరిస్థితి చేదాటిపోవడంతో ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మంత్రి కొండా సురేఖ రివ్యూలో ఉండగానే ఈ వరద ప్రభావంతో అకస్మాత్తుగా ఈ వరద పెరుగుతుంది, ప్రజలని రక్షించడానికి 25 పైగా ప్రాంతాలన్నింటినీ కూడా ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి 24/7 కంట్రోల్ రూమ్ లో అటు జీడబ్ల్యూఎంసీ కార్యాలయము, వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే దాదాపు 100ల సంఖ్య ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ సరైన రీతిలో అందుబావడము, ఇక్కడికి వెళ్లి సహాయక చేయాలన్నా కూడా కంప్లీట్ గా వాటర్ లాగింగ్ అయ్యి ఎక్కడికక్కడ బ్లాక్లు ఏర్పడడంతో కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో మొత్తంగా అయితే ఒక విలయం అయితే ప్రస్తుతం హన్మకొండ, వరంగల్ జిల్లా లోపల ఉంది. ఇంకా వరద తెరిపివ్వకపోవడంతో సాయంత్రం వరకు ఎట్లా అనే పరిస్థితి మాత్రం ప్రాణ నష్టం ఓరి దేవుడో, ఏంది ఇది? మన ఇల్లేనా ఇది? జంగు పట్టింది ఈ బీరువాలు. నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వర్షాలు ఓరి దేవుడో, ఏంది ఇది? మన ప్రవహిస్తున్న నీరు రైల్వే స్టేషన్లోని ఏదైతే రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగిందో ఆ దృశ్యాలనే మనం ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో పలు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగింది. ప్రధానంగా అక్కడ వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా నీట మునిగి జలమయమైన పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఇప్పటికే ముమ్మర చర్యలు చేపట్టారు. ఇక అటు సైడ్ వస్తున్న రైళ్లని కొన్నింటిని నిలిపివేసినట్లు తెలుస్తుంది. మరికొన్నిటిని అక్కడ రైల్వే ట్రాక్ పునరుద్ధరించేంత వరకు కూడా నిలిపివేసినట్లుగా కూడా ఇప్పటికే మా ప్రతినిధి అటు వేణు చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కేవలం రైల్వే బ్రిడ్జ్ మాత్రమే కాదు, వరంగల్లోని అనేకమైన ప్రధాన రహదారులు, కూడళ్లు అన్ని కూడా ఈ విధంగానే జలమయమయ్యి నీట మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాహనాలన్నీ కూడా నీట మునిగాయి. ప్రజలు మోకాళ్ళలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కూడా స్క్రీన్ పైన చూస్తున్నాం. మోంతా ఎఫెక్ట్ వరంగల్ వ్యాప్తంగా భారీగా ఉందని కూడా అర్థమవుతుంది. అయితే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రావాలి అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే అనేకమైన సూచనలు చేయడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇళ్లలో ఉండడానికి కూడా వీలు లేకుండా వరంగల్ దాంతోపాటు హన్మకొండ జిల్లాల్లో ఇంటి లోపల కూడా నీళ్లు ఏ విధంగా అయితే వచ్చేసాయో ఆ దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. ఇంటిలో కూడా నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు ఇప్పటికే ముమ్మర చర్యలు చేపడుతున్నారు. 24 గంటలు కంట్రోల్ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఏ సహాయం కావాలన్నా కానీ కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం, పలువురు మంత్రులు అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని తెలుసుకుంటూ కూడా చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో వరంగల్ వ్యాప్తంగా వర్ష తాకిడి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మోంతా ఎఫెక్ట్ అంతా కూడా వరంగల్లోనే ఉందా అనే విధంగా అక్కడ వర్షపాతం కూడా నమోదవుతుంది. ఇక ఈ క్రమంలో అక్కడ జనజీవనం స్తంభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లపైకి వచ్చి అట్లీస్ట్ నడవడానికి కూడా ఆ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి చిన్నపాటి నది ప్రవాహంగా ప్రవహిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి క్రమంలో జనజీవనం మొత్తం స్తంభించిపోయింది.
సో అధికారులందరూ కూడా ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఎమర్జెన్సీ టైమ్స్లో హాస్పిటల్స్కి వెళ్లాల్సిన వాళ్ళు కానీ ఏంటంటే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా ఉన్న సమయాలు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళకి సంబంధించి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి బయటకని చెప్పి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటన్నిటి దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఎక్కడైతే కలెక్టర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అనేకమైన ఆదేశాలు జారీ చేయడం, కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేయడం, నాన్ స్టాప్గా కురుస్తున్న కుండపోత వర్షానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ని కూడా అడిగి తెలుసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా వరంగల్లో పలు కాలనీలన్నీ కూడా జలమయమైనట్లు చూస్తున్నాం. అందులో గోకుల్ నగర్, క్రాంతి నగర్, రామ్ నగర్ అన్నీ కూడా రోడ్లు జలమయమైపోయి ఆ కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. మోకాళ్ళలోతు నీరు చేరింది. ప్రజలు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. మోంతా ఎఫెక్ట్ కారణంగా మరికొన్ని రోజుల పాటు కూడా వరంగల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అంటే తుఫాను ప్రారంభమై తీరం దాటినా కూడా ఈ ఎఫెక్ట్ అంతా వరంగల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వరంగల్కి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయి వరంగల్ వ్యాప్తంగా అని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రధానంగా రైల్వే ట్రాక్ పై కూడా ఈ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. వందే భారత్ సహా పలు రైళ్లను కూడా రద్దు చేశానట్లుగా కూడా అధికారులు తెలియజేశారు. ఇప్పుడే మా ప్రతినిధి వేణు ముఖ్యంగా వరంగల్లోని రైల్వే ట్రాక్ ప్రాంతం, అండర్ బ్రిడ్జ్ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. ప్రెసెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తుంది వరంగల్లోని రైల్వే బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ ఏరియాకి సంబంధించిన ఆ ఏరియా మొత్తం కూడా ఏ విధంగా అయితే నీట మునిగిందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే ఇది ఒక ప్రాంతం కాదు, చెరువులాగే కనిపిస్తుంది. నార్మల్గా వర్షం పడుతున్నప్పుడు చెరువు ఏ విధంగా తలపిస్తుందో అదే విధంగా ప్రాంతం మొత్తం కూడా తలపిస్తుందని చెప్పుకోవచ్చు. రైల్వే ట్రాక్స్ కూడా కొట్టుకుపోయే అంత వర్షపాతం నమోదవుతుందంటే ప్రస్తుతానికి వరంగల్ వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. సో రెడ్ అలర్ట్ జారీ చేసిన క్రమంలో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోతున్నాయి. అలాగే అండర్ బ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన దృశ్యాలని మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఏ న్యూస్ చూసాం మీలో ఎవరైనా కానీ ఖచ్చితంగా బయటకు రావద్దు. అలర్ట్స్ని జారీ చేస్తున్నారు అధికారులు. మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి, బయటకు రావద్దు. ఇంట్లోనే ఉంటూ కూడా బిగ్ టీవీని వాచ్ చేస్తూ ఉండండి. వర్షాలకి సంబంధించి కానీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ని చూస్తూనే ఉండండి. దయచేసి ఎవరు బయటకు రావద్దని అటు ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆగిపోయి ఉన్నాయి. ఎన్నికల్లో రైల్వే స్టేషన్ 2వ నెంబర్ 3వ నెంబర్ ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వర్షాల బాబా ఏం ఫ్లో వస్తానే నీళ్ళలో నడవాల్సిందే. ఏ ఆటో ఇక్కడ ఉంటుంది. ఇదే మనకు మెయిన్ ప్రాబ్లం. అయిపోయిందా దాకా
వరంగల్ వ్యాప్తంగా మోంతా ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి, వాహనాలన్నీ కూడా నీటి మునిగాయి. ఇక ప్రజలందరూ కూడా మోకాళ్ళలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ లో ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ సెకండ్ బాక్స్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతం మొత్తం కూడా, అది రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతం వరంగల్లోని ఆ ప్రాంతం అంతా కూడా నీటి మునిగిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. దీంతో పలు రైళ్లకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ బాక్స్ లో చూస్తే ప్రధాన రహదారులన్నీ కూడా నీటి మునిగాయి. రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగిపోయి రైళ్లు కూడా నిలిపేసిన పరిస్థితి వరంగల్లో నెలకొంది. రెడ్ అలర్ట్ ని జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని గంటలు ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వరంగల్ వ్యాప్తంగా అని చెప్పి కూడా, హనుమకొండ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎల్లో, రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు కాలనీలు కూడా నీటి మునిగిన నేపథ్యంలో కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమయ్యి 24 గంటలు కంట్రోల్ రూమ్ సర్వీస్ ని కూడా అవైలబుల్ లో ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది. వరంగల్, హనుమకొండ జిల్లాలపై మోంతా ఎఫెక్ట్ భారీగా ఉంది. 2 జిల్లాల్లోనూ ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. సో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే నీటి మునిగిన రహదారులనే మనం చూస్తున్నాం, కానీ ఇళ్లల్లో కూడా నీళ్లు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించడం జరిగింది కలెక్టర్స్. ఆ ప్రాంతం మొత్తం కూడా వర్షపాతం భారీగా ఎక్కువగా నమోదవుతుంది. వర్షం దంచుకొడుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా కానీ న్యూస్ చూస్తుంటే అప్డేట్ ని ఫాలో అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఎగ్జాక్ట్ గా వర్షపాతం ఎంత వరకు నమోదవుతుంది, ఎంత ఎక్కువగా వర్షం నమోదవుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ లో మనం తెలియజేస్తూనే ఉన్నాం. రెడ్ అలర్ట్ ని జారీ చేశారంటేనే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. సో ఎవరు బయటకు వచ్చి మీ ప్రాణాలని ఇది చేసుకోవద్దు, ఖచ్చితంగా ఇంట్లో ఉండి న్యూస్ అప్డేట్ ని ఫాలో అవుతూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్స్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మెహబూబాబాద్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగిన దృశ్యాలని స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో పలు రైళ్ల సర్వీసును కూడా అధికారులు ఇప్పటికే నిలిపివేశారు. సో వెళుతున్న ట్రైన్ కూడా స్టేషన్లోనే నిలిపివేసిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగింది. కనీసం దాన్ని చూడడానికి కూడా కనిపించని రీతిలో వర్షపు నీరు అక్కడ చేరుకుందని చెప్పుకోవచ్చు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఇప్పటికే కొన్ని రైలు సర్వీసులను కూడా నిలిపివేశారు. అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఎవరైతే రైల్వే ట్రాక్ కానీ అటు పరిసర ప్రాంత ప్రజలు ఉన్నారో అక్కడున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రైల్వే ట్రాక్కే నీటి మునిగింది అని అంటే వర్షపాతం ఏ స్థాయిలో నమోదవుతుందో, ఇక దాంతో పాటు రోడ్లన్నీ కూడా ఏ విధంగా జలమయం అవుతున్నాయో కూడా మనకి చూసాం ఇంతకు ముందే దృశ్యాల్లో భాగంగా. ప్రస్తుతానికైతే వరంగల్ అలాగే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీటి మునిగిన కారణంగా పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. బండ్లన్నీ అట్లే పోతాయి.